పాపం చంద్రబాబు నాయుడు గారు కన్నెర్ర చేశారు ఆ మంత్రి మీద అని రావాలి. మరి వచ్చిందో రాలేదో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే గతంలో చూసుకుంటే ఆ టీటీడీ చైర్మన్ మీద అలాగే కన్నెర్ర చేశారు, తర్వాత అరవ శ్రీధర్ మీద అలాగే కన్నెర్ర చేశారు, తర్వాత కోన రవికుమార్ మీద అలాగే కన్నెర్ర చేశారు, గుంటూరులో ఉన్న నజీర్ మీద అలాగే కన్నెర్ర చేశారు, ఆదిమూలం గారి మీద కూడా అలాగే మీరు కన్నెర్ర చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్క మహిళకు కూడా న్యాయం చేయాల. వాళ్ళు మీడియా ద్వారా కానీ వాళ్ళకు తోచిన విధంగా స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఏ బాధితురాలైతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెళ్ళి ఈ విషయాలు బయట చెప్తే అదే మహిళ మీద కంప్లైంట్లు పెడతారు వీళ్ళు. అది గొప్పతనం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఏందయ్యానంటే ఎవరైతే కష్టం వచ్చింది, ఎవరైతే నష్టం వచ్చింది, ఏ ఆడబిడ్డకైతే అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనం పొరపాటున కంప్లైంట్లు ఇచ్చామా అనుకోండి, రివర్స్లో ఆడబిడ్డల మీద కేసులు పెడతారు. ఒక మహిళ ఎన్నో బాధలు అనుభవిస్తుంది, ఎన్నో అవమానాలు భరిస్తుంది. ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చారు అని అంటే ఎన్నో ఆలోచించుకొని వస్తారు. లేకపోతే మీరు బాధించే మీ హింస భరించలేక వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా ముందుకు వస్తారు. అంతేగాని ఏ ఆడబిడ్డ తాను తప్పుడుగా క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే చిన్న చూపు చూస్తుంది ఈ ప్రపంచం అని తెలిసినా కూడా ఎందుకు వస్తారు అని అంటే నాకు జరిగినటువంటి నష్టం, నాకు జరిగినటువంటి కష్టం ఏ మహిళకి రాకూడదని చెప్పి వస్తారు. ఇవాళ ఎన్ఆర్ఐ బాధపడుతున్నటువంటి విషయం హోంమంత్రి అనిత గారికి కనిపించట్లేదా అమ్మా? మీరు చెప్పాలా సమాధానం. ఇప్పుడు ఆ మంత్రి ఎవరో, ఆయన దగ్గర అన్ని కాల్ హిస్టరీలు ఉన్నాయంట, డేటా ఉందంట, స్క్రీన్ షాట్లు ఉన్నాయంట, ఆయన ఫోన్ ఎదిగితే అన్ని తెలిసిపోతాయని చెప్పేసి ఆ మహిళ వచ్చి చెప్తుంది కదా మీకు. ఆ ఫోన్ సంగతి ఏంటో చూడు అనితక్క కాస్త. అంటే మనల్ని ఎవరన్నా అంటే చిన్న మాట అంటే మనం బీభత్సం సృష్టిస్తాం. అది ఇంకొక ఆడబిడ్డకి ఎంత జరిగినా, ఎంత అవమానం జరిగిందని వాళ్ళు బయటకు వచ్చి బాధపడి చెప్తుంటే కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అంటే ఇవాళ ఉమెన్ కమిషన్ కూడా చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతుంటారు ఎన్ని ప్రవచనాలు, ఎన్ని నీతి మాటలు చెప్తారో. అంటే మీ కమిషన్స్, మీ మంత్రి శాఖలు ఓన్లీ టీడీపీకే పనిచేస్తాయి అని మీరు పదే పదే రుజువు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఎవరికి పనిచేయట్లే మీ కమిషన్స్ కానీ మీ హోంశాఖలు కానీ. ఓన్లీ మీకోసం మాత్రమే, మీ టీడీపీ కోసం మాత్రమే, లేదా కూటమిలో ఉన్నటువంటి నాయకుల కోసం మాత్రమే పనిచేస్తాను అని అంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంది నాకు తెలియకడుగుతాను. ఓట్లేసి 2 కోట్ల మంది మహిళలు మిమ్మల్ని గెలిపించినందుకు ఇవాళ భక్షించుకొని తింటాము అని అంటే, ప్రొటెక్షన్ లేక అల్లాడిపోతున్నారు అని అంటే ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. 27 నెలలు అవుతుంది మీరు వచ్చి. ఏ మహిళకైనా న్యాయం చేసినటువంటి ఒక్క సిచ్యువేషన్ చెప్పండి. పైపచ్చు మహిళల మీద కేసులు పెడతారు. వాళ్ళ హోంమంత్రి అనిత గారిని అడుగుతున్నాను, ఏదో యాప్ తెచ్చాను అన్నావు కదా అక్క, ఏం చేస్తుందా ఆ యాప్? పనిచేస్తుందా? దిశ యాప్ని నిసిగ్గుగా శక్తి యాప్ అని మార్చుకున్నది కాకుండా అసలు ఆ శక్తి యాప్ ఉందో లేదో, పనిచేస్తుందో, పనిచేస్తుంటే పాపం ఇట్లాంటి ఎన్ఆర్ఐ బాధితులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ వచ్చి పాపం వాళ్ళ గోడేదో చెప్పుకుంటారు కదా. ఏంటంటే అసెంబ్లీలో ఏదో 4 పంచులు చెప్పుకోవడానికి, 4 డైలాగులు చెప్పుకోవడానికి, లేకపోతే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడతాను అనంటే కాదు. మనకి ఇంకేం పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖకు నువ్వు ఉండి ఇంకా మహిళలకి ఏం న్యాయం చేస్తావు అని తక్క నాకు తెలియగడుగుతాను. ఇవాళ ఆ బిడ్డ, ఎన్ఆర్ఐ బిడ్డ, ఆ బిడ్డ యొక్క బాధను ఒకసారి డాక్టర్ శైల తూలూరు ఆవిడ బాధ మీకు ఎవరికి కనిపించట్లేదా? అందరికీ ట్యాగ్ చేసింది కదా పవన్ కళ్యాణ్ గారు. మహిళల కోసం నిర్దిష్టమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తాను అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారు. పాపం ఇంకా చట్టాలు తీసుకొచ్చే ప్రాసెస్ లోనే ఉన్నట్టున్నారు. ఏ మహిళకి అన్యాయం జరిగినా మాట్లాడరు. మీ పార్టీలో మహిళలకు అన్యాయం జరిగినా మాట్లాడరు. మీ పార్టీలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అన్నా మాకు అపాయింట్మెంట్ అన్నా ఇవ్వండి అన్నా మాట్లాడరు. లేకపోతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ 12 సార్లు మీ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఆవిడ ఇష్యూని వాడుకొని వాళ్ళ పదవులు సంపాదించుకున్నారే కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని మిమ్మల్ని ట్యాగులు చేసిందయా లోకేష్ బాబు గారైనా,
పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి అనిత గారైనా చెయ్యండి, న్యాయం చేయండి. వాళ్ళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే, ఇవాళ దీక్షా శిబిరం దగ్గర కూడా ఎంత అధికారం మదం అంటే, అంతమంది మహిళలు అక్కడ ఉంటే ఆ టీడీపీకి సంబంధించినటువంటి బోండా ఉమా అనుచరుడు యూరిన్ పాస్అవుట్ చేయడం అంటే ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అండి, నాకు తెలియకడుగుతాను. అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీ అండ లేకుండా, మీ చొరవలు లేకుండా, మీ అండదండలు చూసుకోకుండా ఒకడు విచ్చలవిడిగా అలా అంతమంది మహిళలు ఉంటే గుడ్లతోనూ రాళ్లతోనూ అందరి మీద దాడులు చేసుకుంటూ యూరిన్ పాస్అవుట్ చేశాడు అని అంటే మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నాను. అరే, మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొడుతున్నారు కదా నీతక్క, నీకు కనిపించట్లేదు? ఇట్లాంటివి మాత్రం నాకు కనిపించో, నాకు వినిపించో, ఏదో అంటారు కదా, చెడు కనిపించదు, చెడు వినిపించదు అంటూ అన్నట్టు మీకు మంచి కనపడదు, మంచి వినిపించదు. ఇవాళ అతని మీద యాక్షన్ తీసుకుంటున్నారా? పోనీ ఆ మంత్రి ఎవరో తెలుసుకొని ఆ మంత్రి మీద యాక్షన్ తీసుకోగలుగుతారా? ఇవాళ మీరు సూపర్ 6 అని సూపర్ 6 చేయడం దేవుడెరుగు, సూపర్ 6 వీడియోస్ ఇచ్చేస్తున్నారు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఆ టీటీడీ చైర్మన్ది కానీ, అరవ శ్రీధర్ది కానీ, కోన రవికుమార్ది కానీ, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ది కానీ, ఆదిమూలం గారిది కానీ, ఇవి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6లు జనాలకి. ఇంకా మహిళలకి ఎలా భద్రత ఇస్తారు? మహిళలకి భద్రత ఇచ్చేటువంటి ఆలోచన దృక్పథం ఎక్కడుంది మీకు? మీరే అసెంబ్లీ సాక్షిగా 10 నెలల క్రితం 16,800 అగత్యాలు జరిగాయి అని చెప్పారు. ఒక్క కేసు అన్న డీల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందా? ఒక్క కేసు అంటే ఒక్క కేసు నడి రోడ్డు మీద మహిళలకి ఇబ్బంది కలిగిస్తున్నా కూడా అరే చిన్న చీమ కుట్టినట్టు కూడా లేదు మీకు. అంటే ఇవాళ లోకేష్ బాబు గారి పరిస్థితి ఎలాగుందంటే, తేలుకుట్టిన దొంగ పరిస్థితి ఎలాగుందో అలాగుంది లోకేష్ బాబుది. అట్ట అరవాలేడు కుట్టిందని, ఇట్ట చెప్పలేడు, పోనీ మహిళలకి న్యాయం చేయలేడు. మీడియా ముందుకు వచ్చి మాత్రం 4 పంచ్ డైలాగులు కొట్టి, సినిమా డైలాగులు ఏదో వాళ్ళ మామగారు మూవీలో 4 సినిమా డైలాగులు చెప్పేస్తే సరిపోతుందని, దమ్ముంటేరా అని చెప్పేసి కౌ కంపోజిషన్ లాగా చెప్పినంత ఈజీ కాదు లోకేష్ బాబు గారు. మన శాఖనే మనం ఉద్ధరించలేకపోతున్నాం, మన శాఖనే మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మన శాఖలో, ఎన్ని ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. ఆడపిల్లలు చదువులు మానేసి మళ్ళీ పనులకు వెళ్ళేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డిఎస్సి అని ఒక దగా చేసుకుంటూ ఇన్ని అగత్యాలు మీ దాంట్లో జరిగి మళ్ళీ వచ్చి ఈ సినిమా డైలాగులు చెప్తారేంది, నాకు తెలియగడుగుతాను. ఇవాళ ఆడబిడ్డకి న్యాయం చేయండి చేతనైతే. ఆ ఎన్ఆర్ఐ ఆడబిడ్డకి న్యాయం చేయండి లోకేష్ బాబు గారు. ఆ బిడ్డ పరిస్థితే కాదు, సామాన్య పరిస్థితులే కాదు, అసలు ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో బ్రతికేటువంటి పరిస్థితే లేదు. ఇంటికి వెళ్తే, ఎక్కడికన్నా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుందా లేదా అనేటువంటి తల్లిదండ్రులు ఆ భయాన్ని కల్పించారు. ఎక్కడైనా ప్రభుత్వం వచ్చింది అని అంటే అమ్మయ్య మన పిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారు అనుకునే పరిస్థితి కాడ నుంచి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనే భయాన్ని కల్పించుకున్నారు. సో ఇవాళ నేను కోరుకుంటుంది ఒకటే, ఎన్నో నీతి మాటలు చెప్పడం కాదు, మహిళలకి ఏదో చేసేస్తామని చెప్పడం కాదు. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డ కల్పిస్తే కడుపన్న చేయాలా, ముద్దన్న పెట్టాలా అన్నటువంటి మీ మాటలు, మీ మంత్రులు, మీ నాయకులు యథా రాజా తదా ప్రజ. ఇంకా అంతకన్నా ఆడబిడ్డలకి న్యాయం ఏం కల్పిస్తారు మీరు? సో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఇంత బిక్కుమని ఉంటుంది. సో దయించి నేను కోరుకుంటుంది ఏంటి అని అంటే, మీరు రక్షించకపోయినా పర్లేదు కానీ భక్షించకండి, మీరు వాళ్ళని కాపాడకపోయినా పర్లేదు కానీ మీరు బాధితుల్ని ఇబ్బంది పెట్టకండి, మీ వల్ల బాధింపబడేటువంటి పొజిషన్స్ తీసుకురాకండి మహిళలకి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలన్న పరిస్థితులు కూడా అంత దారుణంగా ఉంది. ఇప్పుడు 2 రోజులు పోతే ఇదే ఎన్ఆర్ఐ మీద ఈవిడ తప్పుడుదని, ఈవిడ లేనిపోని ఇంకా ఎన్జిఓ అన్నారు కాబట్టి లేనిపోని అన్ని సృష్టించి ఆవిడ్ని బదలాం చేయడం స్టార్ట్ చేస్తారు ఈ ఐటీడీపీ కానీ లేకపోతే ఈ లోకేష్ బాబు గారి టీం కానీ. సో ఇవాళ ఆడబిడ్డలు బయటకు వచ్చి చెప్తున్నారు అని అంటే వాళ్ళందరికీ అందరం సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ ఎన్ఆర్ఏనే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు వచ్చినా కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటది. మా వాయిస్లన్నీ గట్టిగా వినిపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళలందరికీ న్యాయం జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.